300 మందిని ఒక్కసారిగా మట్టుబెట్టిన గ్రేట్ ఇండియన్ సోల్జర్ రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారు. 1962 నూరానంగ్ ప్రాంతంలో ఇండియాకి చైనాకి మధ్య వార్ జరిగినప్పుడు చైనాతో పోల్చుకుంటే మన సైనికుల దగ్గర వసతులు గాని సరిపడినన్ని ఆయుధాలు గాని లేవు. దాంతో అధికారులు మన బలగాన్ని వెనక్కి రమ్మని పిలిచారు. కానీ జశ్వంత్ సింగ్ మాత్రం దేశం కోసం ఇక్కడే చావనైనా చేస్తాను గాని వెనక్కి మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కొండపై ఉండి 72 గంటల పాటు చైనా సైనికులతో వీరోచితంగా పోరాడారు. నలుదిక్కులా 300 ఆయుధాలు అమర్చుకుని తానొక్కడే వ్యూహాత్మకంగా యుద్ధం కొనసాగించాడు. చివరి నిమిషం వరకు పోరాడి దాదాపు 300 మందిని మట్టుబెట్టి చివరిగా తన దగ్గర ఉన్న ఏకైక తూటాతో కాల్చుకుని వీరమరణం పొందారు. 3 రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టినవాడు మా చేతిలో చావలేదన్న కసితో తల మొండం వేరు చేసి తలను తమతో తీసుకుని వెళ్లారు చైనా సైన్యం. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక జశ్వంత్ సింగ్ గారి తలను భారత్కు అప్పగించారు.